హాయ్ ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చేసి రమణేశ్వర్ అని చెప్పేసి మనకు భువనగిరి దగ్గరలో ఉందండి. ఈ టెంపుల్లో శివలింగాలు చాలా ఉన్నాయి. ఈ టెంపుల్ మనకు చాలా చూడడానికి అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం నిలబడ్డది వచ్చేసి ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి లోపలికి ఒక 500 మీటర్స్ పోయిన తర్వాత మనకు టోటల్ టెంపుల్ షో అవుతుంది. ఇప్పుడు మీకు జూమ్ చేది నేను మొత్తం బ్యాక్ సైడ్ అండి. ఇది పెద్ద శివలింగం కనబడుతుంది, చూసారా ఫ్రెండ్స్? ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. బట్ మనం ఏదో ఆ కమాన్ నుంచి లోపలికి వెళ్తే మనకు రైట్ సైడ్ నుంచి టెంపుల్లోనికి దారి ఉంటుంది. కానీ టెంపుల్ మాత్రం చూడడానికి మాత్రం బాగుంది ఫ్రెండ్స్. కంపల్సరీ ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్రదేశం ఇది. ఇక్కడ గోల్డెన్ శివుడు కూడా ఉంటాడు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో ఉన్న అమ్మవారు శివలింగం రూపం అండి. ఇది అమ్మవారిది, శివలింగంది అండ్ కాలభైరవుంది. ఇక్కడ ఎంట్రన్స్లో ఉంటాయి విగ్రహాలు. ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకున్నామంటే మనకు వచ్చేసి డైరెక్ట్ మనం గోల్డెన్ శివ దగ్గరికి వెళ్తాము. తర్వాత పార్ట్లో మీకు గోల్డెన్ శివని కూడా ఉంచుతాను నేను. కానీ మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో వచ్చారంటే మంచిగా చల్లగా ఉంటుంది, మంచిగా చూడవచ్చు. ప్రతి ఒక్కరికి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మనకి జస్ట్ మనం అభిషేకం అలాంటివి ఏమైనా వేయించుకోవాలనుకుంటే 1000 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇది నీ ఇప్పుడు చూంచేటి అన్ని ఎంట్రన్స్లో ఉన్న విగ్రహాలు. ఏ ప్రదేశంలో ఏ స్టేట్లో ఏ విగ్రహం ఉంటుందో దానికి సంబంధించిన విగ్రహాలు. కాలభైరవుడు, మన తర్వాత అష్టలింగం అని చెప్పేసి అలా ఉంటాయండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి కోటి లింగాలు లెక్క అన్నీ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క లింగం ఉన్నది. అన్ని రకాల లింగాలు ఉన్నాయి ఇక్కడ. అన్ని స్ఫటిక లింగాలు అవన్నీ ఉన్నాయి. నాకు తెలిసి ఇది శివరాత్రి రోజు నాడు ఓపెన్ చేస్తారనుకుంటా. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే టోటల్గా గేట్కు తాళాలు వేసి ఉన్నాయి. బట్ మనం చూడొచ్చు. అభిషేకం గిన మాత్రం ఇక్కడ ఏముండదు. మీరు ఏం అభిషేకం గిన ఏమైనా చేయించాలనుకుంటే గోల్డెన్ శివ దగ్గరికి వెళ్ళి మీరు అభిషేకం చేయించాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి దారి. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన్నీ మనకు స్ఫటిక లింగాలు అవన్నీ ఉన్నాయి. లింగాలు గిన మనం ప్రతి ఒక్క లింగాన్ని చూసినా కొద్దీ మనకు శివుని దగ్గరకు పోయినట్టుగానే అనిపిస్తుంది. నీట్గా ఉన్నాయి ప్రతి ఒక్క లింగాలు. ఒకసారి మంచిగా నీట్గా చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో. ఇది ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో ఉన్న లింగాలు. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం లింగాలు ఉన్నాయి. వాటి మీద మనకు వచ్చేసి అది దేనికి సంబంధించిన లింగం అని కూడా రాసి ఉన్నది, చూడండి ఒకసారి. ఇది ఫస్ట్ అండ్ మళ్ళీ ఇంకోటి సెకండ్. దాంట్లో కూడా వచ్చేసేసి అక్కడ బోర్డు ఉంది, చూసారా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి అతని దర్బార్ అంట, సాంబశివ దర్బార్ అంటారంట ఇది. బట్ నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు సాంబశివ అంటే ఎవరో. ఫస్ట్ టైం వచ్చాము మేము కూడా. టెంపుల్ గురించి అంత తెలియదు. బట్ ఇన్స్టాగ్రామ్లో గిన చూసిన తర్వాత మేము కూడా ఒకసారి వెళ్ళాలి అనుకొని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బట్ ఇంత బాగుంటుందని తెలియదు. ఇదే ఫస్ట్ టైం మేము కూడా వచ్చింది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మాత్రం ఎప్పటికీ వస్తూనే ఉంటాం. ఇవన్నీ లింగాలే చూడండి. రా పునీత్, ఇట్లా చూసాంలో ఎన్ని కనిపిస్తున్నాయో లింగాలు. ఎంత బాగుంది చూడు లింగాలు. అందుకనే రేటు పెట్టినారు మనిషికి 100 రూపాయలని. ఇప్పుడే 9 ఇయర్స్ కదా పాపకి. 9 ఇయర్స్ బేబీ. ఓ 9 ఇయర్స్ బేబీ, ఒకసారి చూడు. 9 ఇయర్స్ అంటే నమ్మరా? 9 ఇయర్సా? నువ్వు చెప్పినవా 9th 10th క్లాస్ అని? చెప్పకుండా ఊరుకుంటావా మేము? నేను చెప్పలే పాప ఇప్పుడు 9th క్లాస్. 9th క్లాస్ 10th క్లాస్ నమ్ముతాడు. 9th క్లాస్ మా సాయిని 5th క్లాస్ అన్నా నమ్ముతాడు. ఎవరిని? సాయినా? ఒక్కసారి చూపెట్టి బెడిపతిగా. సాయిబాబా బాగుంది. ఇట్లనే పెట్టేసి ఇంకా బాగుంది. అన్ని పాములు ఇక్కడ. పాములు ఉన్నాయంట. అన్ని పాములు. లోపలికి వెళ్ళిపోవచ్చు. మనం ఎటో పోతున్నాము. ఎటుంది? వాళ్ళు లోపలికి వెళ్ళిపోయినారు కదా.
పోనీ పోదాం టెన్షన్ మనకు మస్తు టైం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి దానని సుబ్రహ్మణ్యం స్వామి నాగేంద్రుడు. డబ్బా వెళ్ళిపోయి తీసుకొని అబ్బో దబ్బ పోయినవో. నాగరాజా గిరా గిరా ఏ రండి నడువుండ్రి. రే సాయిదా ఓ 5th క్లాస్ బేబీ. బ్యాటరీ వెహికల్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. బ్యాటరీ వెహికల్ చూస్తాం అమ్మ తెలవేమో శివలింగం వీడియో తీసుకొని ఇస్తారా నే లోపల శివలింగాన్ని? ఇక్కడ కాదు తాళమంటే మనం ఒక్కసారి వేసి వస్తాము. డైమండ్ లింగం అది వాటర్ లాగా ఉంది కదా లింగం. డైమండ్ దర్శనం చేసుకొని ఇస్తారు అనుకుంటా టైం. కానీ ఎంత బాగుంది చూడు లింగం. హర హర స్ఫటికలింగం ఫ్యాన్ వేసి పెట్టి బాబా బాగుండే ఆరామ్సే కూర్చుండు. దా కార్తిక్ చేస్తారు. ఏ చెయ్యరు అట్లనే. లోపల ఉంది. ఎట్లుంది ఇటు తిరిగి చెప్పు. పోలే. ఏం గుడి? యాదగిరిగుట్ట దగ్గర పాము గుడి ఉంటుంది చూడు. అదేమో ఉంటుంది. రాముంది అందరి ఉంటాయి. మహాభారతం అదైతే తినకుండా పోయినాం. తిరిగి సగంలోనే కూర్చున్నాం. ఏం తిందామన్నా ఆడ రేట్ ఎక్కువ, తినలేకపోయింది. ఫోన్ ఎలా ఉందా? టోటల్ టెంపుల్లో మనం మెయిన్గా చూడాల్సిన గోల్డ్ శివలింగం అండి ఇది ఫైనల్గా మెయిన్ అయితే మనం చూడడానికి కూడా ఎంత చూడముచ్చటగా ఉందంటే అంత చూడముచ్చటగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనం అభిషేకం చేయించుకోవాలనుకుంటే ఒక పేరు అంటే ఒక భార్యాభర్తలకు వచ్చేసేసి 1000 రూపీస్ తీసుకుంటారంట. మనతోటి దగ్గరుండి అన్ని రకాల అభిషేకాలు చేపిస్తారు. ఈవెన్ పాలతోటి పండ్లతోటి పంచామృతాలతోటి అభిషేకం చేపిస్తారు. గర్భగుడి దగ్గర ఇది మెయిన్ అన్నట్టు అండి. అదే మనకు ఎదురుగా కనబడేది శివలింగం. ఫైనల్గా ఇది ఒక్కసారైనా చూడాల్సిన ప్రాంతం మనం యాక్చువల్గా అంటే మొత్తం టోటల్గా వచ్చేసి శివలింగాన్ని మొత్తం గోల్డ్తోటే వేయించారంట ఇక్కడ. ఇది వచ్చేసి మెయిన్ అండి మనకి టెంపుల్లో మొత్తంలో మెయిన్గా అంటే మాత్రం ఇదే టెంపుల్ అండి. ఇది ఈ గర్భగుడి అండి మనకి. కానీ నానా అభిషేకం చేస్తురా ఏంటిది నాని అయిపోయింది. అయిపోయింది సాయి
సేవ్ కొట్టినా ఫోటో పిచ్చిదానా స్నాపా స్నాప్ షాట్ ఉందా నా దాంట్లో కూడా ఉంది. నా దాంట్లో ఏంటిది మస్తా ఏంటిది అది ఉమ్. గుడి అయితే మస్తు కట్టించినారు కదని 100 రూపాయలు అనుకున్నాం కానీ అన్ని లింగాలే ఉన్నాయి, ఏం లేదు. ఇప్పుడు చెప్పు గుడి గురించి ఏమన్నా చెప్పు కొంచెం, నీకు ఏమేమి అనిపించింది? చాలా బాగుంది టెంపుల్, శివుని టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉందంటే అన్ని లింగాలు, చాలా టైం పాస్, చాలా చూడాలంటే చూడొచ్చు. భక్తులు 100 రూపాయల టికెట్ కానీ సూపర్ ఉంది. లోపల అన్ని దేవతలు ఉన్నారు, అన్ని గుళ్ళు ఉన్నాయి, చూడ్డానికి కూడా చాలా బాగుంది. కంపల్సరీ రండి, ఓకేనా? బంగారుది శివలింగం మొత్తం గోల్డెన్ టెంపుల్ సూపర్. మస్తు అనిపించింది కదా గుడి. అవును, చాలా బాగుంది, చాలా చూడ్డానికి కూడా బాగున్నాయి. ఈవినింగ్ వస్తే బాగుంటుంది కదా. మార్నింగ్ రాకూడదు, ఈవినింగ్ 6 నుంచి రావాలి, బాగుంటుంది. టైమింగ్ 7 వరకే, మార్నింగ్ 7 నుంచి 1 వరకు, 1 నుంచి 7 వరకు, ఓకేనా? యా శ్యామ్లా కూడా ఉంది, శ్యామ్లా కూడా ఉంది. ఇది అదే స్వర్ణగిరికి వచ్చినాము. ఏడికి పోయింది? ఇక ఈమె పేరు కళ్యాణికి రండి. గోల్డెన్ టెంపుల్, అరే గోల్డెన్ టెంపుల్. శివుంది గోల్డెన్ టెంపుల్ ఉంది ఒకటి. ఆ పేరు చెప్పు, ఒకటి అంటున్నావు కదా, పేరు చెప్తలేవు. గోల్డెన్ టెంపుల్ ఒక్కొక్కరు కట్ అయిపోయలేవు. చూపెడు ఒక్కసారి చూపెట్టి. ఏం చేస్తున్నారు రా? కప్పలు ఉన్నాయి ఇందులో. 7 ఉన్నాయిరా. 4 ఉన్నాయా? డబ్బు రావాలబ్బా. బాగుంటుంది. దింపుతున్నాను ఇదంతా ఒకసారి తిప్పమన్నావు కదా. స్వర్ణగిరి టెంపుల్ కన్నా పెద్దగా ఉంది కదా శివమ్మ. అది కూడా తాగుతున్నాం. శేఖర్ బావని అడుగురా, శేఖర్ అన్న అడుగురా, అదే చెప్తాడు. ఎంత బాగుందండి కదా, చాలా బాగుంది. ఒకసారి రండి మీరు కూడా ఈ వీడియో చూసి. బంగారు లింగమేనే అక్కడ వీడియో తీయనియరు. చెప్పు. మొక్కినావా మంచిగా చదువుకో, మంచి చదువు రావాలని మొక్కినావా? ఇక్కడేమో గోల్డ్ లింగం ఉంది, అది కూడా ఫుల్, అది మొత్తం ఇక్కడ ఈ గుడిలో నిజమైన గోల్డ్ శివలింగం ఉంది. మీరు రావాలనుకుంటే వచ్చి చూసుకోవచ్చు. అనుకుంటే పట్టుతాయి ఫ్రెండ్స్. ₹1000 లోపలికి రావాలంటే ఒక్కరికి ₹100 టికెట్. టెంపుల్ బాగుంది కానీ అభిషేకానికి 1000 రూపాయలు, రావడానికి 100 రూపాయల టికెట్. ఫ్యామిలీ వస్తే కంపల్సరీ 5000 పట్టుకొని రావాలి, లేకపోతే లేదు. ఫ్రీగా టికెట్ ఉంది. పార్కింగ్ 50 రూపీస్, కార్ పార్కింగ్, ఓకేనా?
ఇద్దా ఏంటిది? ఒకవేళ అప్పుడు మనం డోర్ తీయాలంటే ఇగో డోర్ తీయనికి రాదు. చాయ్ అక్క తీసింది గేట్. ఓ సాయక్క, ఎవరు దిగాలి ఎప్పటికి ఇంతే ఫ్రెష్గా ఉంటాయా? ఉన్నప్పుడు మాత్రమే అది చేస్తారు. ఎప్పుడు దిగితే ఖరాబ్ అవుతుంది. అన్ని షోలింగ్ అన్నారు కనుక ఎవరిని దింపనియ్యారు దాంట్లో. ఇది రాగిదానే. నైట్ వస్తేనే బెస్ట్ అనుకుంటా కదా. నైట్ కాదు, వాటర్ వాటర్ గిన పోస్తుంటుంది. 5 o'clock వస్తే కొంచెము ఇవన్నీ వాటర్ ఉన్నాయి చూసా, వాటర్ గిన పోస్తాయి చూసా. అప్పుడు అంటే మెయిన్గా శివరాత్రి రోజు అప్పుడు అట్లా. ఇప్పుడు ఇవన్నీ వాటర్ పోసేటియా ఈ పైపులు? ఎక్కువ పబ్లిక్ ఎప్పుడు ఉంటారు బాస్? శివరాత్రి. శేఖర్ ఇటన్న అటన్న శేఖర్ ఇట్లా లోపల ఉంది నర్సరీ. ఇంకేనా ఆడికే ఇంకేడికి పోతావు? బాబా చూడు మళ్ళీ అక్కడి నుంచి దా పోదాం. ఎటు నుంచి వెళ్ళాలా? అరే ఆగురా, పోదాము. పద పద పద. బయట నుంచి ఇడికి తీసుకొచ్చిందాము, మనమే ఎక్కలే కానీ. ఫైనల్గా వచ్చేసి మనం అష్టలక్ష్మి టెంపుల్ దారి చూసామండి. పోయే దారిలో వచ్చేసి శివునికి సంబంధించిన ప్రతి ఒక్క రూపము, అమ్మవారి రూపానికి సంబంధించిన ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ మనకి, అంటే స్టాచ్యూస్. సారీ, మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి శివుని పక్కకు పార్వతి. ఎక్కడ ఏ రాష్ట్రంలో కానీ ఈ శివునిది ప్రతిష్ట ఎట్లా ఉంటుందో దానికి తగ్గట్టుగా అమ్మవారి ప్రతిష్ట కూడా అది చేశారు ఇక్కడ. మనం చూడొచ్చు, ఎటు చూసినా కానీ అమ్మవారు శివుని ప్రతిరూపాలే ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి. బట్ చూడడానికి మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టెంపుల్ అండి ఇది. ఒక్కసారైనా చూడాల్సిన టెంపుల్ ఇది. మనము ఇక్కడ చాలా బాగుంది. శివుని టెంపుల్ వచ్చేసి మనకు స్వర్ణగిరి మన దగ్గర ఉన్నది కానీ చాలా మందికి తెలియదు ఇది. యాక్చువల్లీ ఇది భువనగిరి దగ్గర వచ్చి నాగిరెడ్డిపల్లిలో ఉన్నది. బట్ ఎవరికి తెలియదు చాలా వరకు టెంపుల్ గురించి. బట్ శివుని మీద భక్తి ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ విజిట్ కావాల్సిన ప్లేస్ ఇది. మనం ఇక్కడికి వెళ్ళినాం అనుకోండి, అన్ని రకాల తీర్థయాత్రలు పోయినట్టే అనిపిస్తుంది నాకైతే. దాన్ని బట్టి మీరు కూడా ఒకసారి విజిట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ఒక్కసారైనా చూడాల్సిన టెంపుల్ అంటే ఇదైతే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ చూసారు ప్రతి ఒక్క శివలింగము, శివునికి సంబంధించిన రూపము, అమ్మవారికి సంబంధించిన రూపాలు ఏ విధంగా అంటే చూడడానికి కను విందుకునే ఒక్కొక్క విగ్రహం వచ్చేసి నీట్గా ఎంత నీట్గా చెక్కారో కూడా చూడండి. మనం చూడవచ్చు ఇక్కడ విగ్రహాలని. ఇక్కడ మనం ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే ఫైనల్గా వచ్చేసి అష్టలక్ష్మి టెంపుల్, అష్టలక్ష్మి విగ్రహం కూడా ఉంటుంది. ఇది లాస్ట్ అన్నట్టు. ఫస్ట్ మనం అందరం అన్ని శివలింగాలు, మన కోటి శివలింగాలను చూసిన తర్వాత ఫైనల్గా వచ్చేసి చూసి మనం వీటి నుంచి బయటికి వెళ్ళే దారి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఉంచాలన్న ప్రతిష్టలు ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ గురించి కామెంట్ కూడా చేయండి. కంపల్సరీగా మేము విజిట్ చేసినప్పుడల్లా ప్రతి ఒక్క టెంపుల్ని మేము వీడియో తీసి పెడుతుంటాం. ప్రజెంట్ ఇది నాకు తెలిసినంత వరకు ఇది మా ఫస్ట్ వీడియో టెంపుల్ గురించి. బట్ నేను కంపల్సరీగా ఎవ్రీ టెంపుల్ గురించి నేను కంపల్సరీ పెడుతూనే ఉంటాను. మాకు కూడా అంత తెలియదు, ఏమైనా తప్పులు చెప్పేదంటే కూడా క్షమించండి. బట్ మాకంతే మా ఫ్రెండు నాకు చెప్పాడు, ఇట్లా నేను యాక్చువల్గా నేను శివభక్తుని దాని గురించి అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్తే నేను వెళ్ళాను. బట్ కంపల్సరీ నాకు తెలిసినంత వరకు మీకు కూడా నేను అది చేస్తున్నాను. బట్ మీరు కూడా ఒకసారి విజిట్ కాండి, చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. కంపల్సరీ కొద్దిగా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. చాలు.
ఇటు చూడండి ఇద్దరు, ఇటు ఇటు ఇటు. మొక్కుటి